గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించే ఈ సినిమాను సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్తో కలిసి వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం కథతో క్రీడా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే జనవరి 10న విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న యుఎస్లో గ్రాండ్గా జరగబోతోంది. స్టార్ హీరోలు చేసే భారీ సినిమాలు వాళ్లకుండే క్రేజ్తో హిట్ అయితే పర్వాలేదు, కానీ పరాజయం పాలైతే నిర్మాతలకు భారీ నష్టం తప్పదు. సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగువా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా వారం రోజులు దాటిన 100 కోట్ల గ్రాస్ను వరల్డ్ వైడ్ వసూలు చేయలేక బాక్స్ ఆఫీస్ బరిలో చతికిలబడింది. దాంతో నిర్మాతలకు భారీ నష్టం తప్పదని తెలుస్తోంది. ఇటు తనవాడైన జ్ఞానవేల్ రాజాను, అటు వంశీ, ప్రమోద్లను ఒడ్డున వేయడానికి సూర్య ఓ నిర్ణయం తీసుకున్నాడట. పరిమితమైన బడ్జెట్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఓ చిన్న సినిమా నిర్మిస్తే తాను నటిస్తానని చెప్పాడట. కంగుకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని నిర్మాత జ్ఞానవేల్ రాజా మూవీ రిలీజ్ రోజున మీడియాకు చెప్పారు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో సినిమా నిడివిని 12 నిమిషాలు తగ్గించారు. అయినా జనాలు థియేటర్కి వచ్చి కంగువను చూడడానికి భయపడ్డారు. దాంతో ఇప్పుడు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరగగానే అందరూ ఆ చోటు నుండి దూరంగా పరుగులు తీస్తారు. కానీ అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఆ మంటల్లోకి వెళ్లి వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ సమయంలో కొందరు గాయపడడం కూడా జరుగుతూనే ఉంటుంది. అలాంటి అగ్నిమాపక సిబ్బంది జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ప్రతీక్ గాంధీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించిన అగ్ని అనే సినిమాను రాహుల్ థోలాకియా తెరకెక్కించారు. దీనిని రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించారు. డిసెంబర్ 6న మూవీ విడుదల కాబోతున్న సందర్భంగా తాజా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటీవల దోపత్తి సినిమాతో కథానాయిక కృతి సనన్ నిర్మాతగానూ మారింది. ఆమె ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా నటిగా పేరు తెచ్చిన కమర్షియల్ సక్సెస్ అందించలేదు. అయినా తగ్గేదేలే అంటూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపే కృతి సనన్ మొగ్గు చూపుతోంది. ఆ మధ్య ఆమె నటించిన క్రూ సినిమా చక్కని విజయాన్ని అందించింది. దాంతో ఆమెతో ఆనంద్ ఎల్ రాయ్ ఓ హారర్ కామెడీని ప్లాన్ చేశారు. ఈ సినిమాకు నయీ నవేలి అనే పేరు పరిశీలిస్తున్నారు. ఓ నవవధువు చుట్టూ తిరిగే కథ ఇదని టైటిల్ బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే జనవరిలో సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలనచిత్ర చిత్రోత్సవంలో ది రానా దగ్గుపాటి షో తొలి ఎపిసోడ్ను ప్రసారం చేశారు. ఈ మధ్య ఓ అవార్డుల వేడుకలో రానాతో పాటు వ్యాఖ్యాతిగా వ్యవహరించిన తేజ సజ్జాతో పాటు సరిపోదా శనివారం జోడి నాని, ప్రియాంక మోహన్ ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మరోసారి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్టారుగా ఎలా ఎదిగారో తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని నాని వ్యాఖ్యానించాడు. ఓ పక్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చుతూనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.